పొలిటికోస్ మీడియా. మనం తినే ఆహారం రుచికరంగా ఉండాలంటే అందులో ఉప్పు పాత్ర చాలా కీలకం. ఉప్పు లేని ఏ వంట అయినా అంత రుచికరంగా ఉండదు. సో అసలు ఈ ఉప్పు ఎలా తయారవుతుంది? ఉప్పు పండించాలంటే రైతులు ఎంత కష్టపడాలి? ఉప్పును తీయాలంటే ఎంతమంది కూలీలు అవసరం? అసలు ఉప్పు ఎలా తయారవుతుందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని దళాయిపాలెం గ్రామానికి వచ్చాం. ఈ గ్రామంలో చాలా మడుల్లో ఎకరాల మేర ఉప్పుని సాగు చేస్తున్నారు. రైతుల వద్దకి అలాగే కూలీల వద్దకి వెళ్ళి ఈ ఉప్పు సాగు ఎలా ఉంది, వారి కష్టాలేంటి నష్టాలేంటి అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. సో ఈ ఉప్పు గల్లీలను సాగు చేస్తున్న రైతు మనతో ఉన్నారు. అసలు ఏ నీటితో సాగు చేస్తారు, అసలు ఈ దిగుబడి ఎలా ఉంది అనే విషయంలో ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి, ఎలా ఉంది ఈ ఉప్పు సాగు? ఈ ఉప్పు సాగు 5 నెలలు పూరాగా పండిస్తాం సార్. మిగతా 7 నెలలు మాకు కూలి పని ఉండదు, ఇంకే పని ఉండదు. మా కూలి ఆడవాళ్ళకి కానీ, మాకు లేబర్కి కానీ, మగవాళ్ళకి కానీ ఏ రకమైన ఉన్నది. ఆ ఉన్నదాన్నే ఒక వారానికి ఒక పంట, అంటే ఒక రోజు ఒక వారానికి ఒక మడి పంట తీస్తాం. పంటి ఉప్పు నీరు బోరు కొడతాం. బోరు కావాలంటే మీకు పక్కన ఉన్నది, మీరు చూడొచ్చు. ఆ నీరు ట్యాంకీలో నింపి మడి గట్టిగా కట్టి ఆ నీటిని మళ్ళా మళ్ళాల్లోకి ఉప్పు మళ్ళుగా తయారు చేసి ఆ ఉప్పు మళ్ళాల్లోకి వదిలించి వారానికి ఒకసారి పంట వస్తుంది అనమాట. 20 కేజీల నుంచి 15, అంటే ఎండ ఎక్కువగా ఉన్నదనుకోండి కొంచెం 10 కేజీలు 5 కేజీలు 3 కేజీలు ఎక్కువ వస్తుంది. లేదనుకోండి 3 కేజీలు 5 కేజీలు 10 కేజీలు 15 కేజీలు తగ్గించి వస్తుంది అనమాట. దీన్ని ఇంకా అలాగా ఈ వర్షాకాలం వచ్చింది అనుకోండి, ఇంకా వర్షాకాలంలోనూ ఆ అద్దల్లో ఉన్నప్పు కూడా చాలా మటుకు కొట్టుకుపోతూ ఉంటుందండి వర్షం వస్తే. రైతులు మేము అల్లాడిపోయి మరి ఇంకేం ఉండదు, ఈ లాసు పడిపోయి తినటానికి ఏమి మరి ఇంకా చాలా ఇబ్బంది పడతాం. ప్రభుత్వం కూడా ఈ వర్షాకాలాన్ని తుఫానుల్లోనూ వచ్చినప్పుడు వచ్చి చెక్ చేశారు. విలేకర్స్ వాళ్ళు మాకు ఇక్కడ ఉన్నారులేండి, వచ్చి మా సాల్ట్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చి రాసుకెళ్ళేవారు. మాకు ఏ రకమైన హెల్ప్ కూడా, ఏ రకమైన లాస్ కూడా, నష్టపరిహారం మాకు ఏమి ఇవ్వలేదండి. కానీ చాలాసార్లు రాసుకెళ్ళారు, అధికారులు వచ్చి రాసుకెళ్ళేవారు. రాసుకెళ్ళారే తప్ప కానీ మాకు రైతులకేమి మేము ఎప్పుడు కూడా మరి ఇంకా ఏం లేదు. ఎంతకాలంగా సాగు చేస్తున్నారు సార్? నేను ఒక 20 సంవత్సరాలు బట్టి ఉప్పు సాగు చేస్తాను. ఎంతమంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు? ఇక్కడ మాకు సుమారు ఒక 200 మంది 150 మంది లాగా ఈ సన్నకారు రైతులు ఈ కూలి పని మీద ఆధారపడి ఉన్నారు. అందరికీ ఉప్పు అనగానే సముద్రం నుంచి వచ్చే నీటితోనే తయారు చేస్తారని అనుకుంటారు, కానీ మేము మాత్రం సముద్ర నీరు కాదు అండి. మేము ఏంటంటే ఇక్కడ మా సొంత రెక్క కష్టంతో ఒక బోరు ఇక్కడ వేసి అందులో నీరు ఒక్కో దగ్గర పడదు. ఆ నీరు పడితేనే గల్లీ పండించగలం. నీరు పడకపోతే మాకు అదంతా లాసే, వదిలేస్తాం, ఇంకా పండించలేము. ఆ నీటిని పెట్టి మేము ఉప్పు మళ్ళు కట్టి పండిస్తాం. కానీ సముద్ర నీరు వల్ల మేము పండించుకోవడానికి మాకు చాయిస్ లేదండి, ఛాన్స్ లేదు. ఈ మళ్ళు అవి ఎలా తయారు చేస్తారు ఏంటి అసలు? ఎంత ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఎంత టైం పడుతుంది? ఈ మళ్ళు కట్టాలి అంటే బోల్డ్ లేబర్తో కూడుకున్న పని అండి. ఆ లేబర్ ఏముందంటే గట్టిగా మడిని గట్టిగా మడతారు, గట్టిగా గచ్చులాగా అయినట్టు. ఆ మడిని మట్టిన తర్వాత దాన్ని బాగా మట్టి ఎట్టి బాగా అలుకుతారు. అలికి గట్టిగా లెవెల్ చేస్తారు. దానికి పెట్టుబడులు పెట్టుకోలేక చాలా మంది వదిలేస్తున్నామండి. ఇక ఏం చేయలేక ఇంకా నష్టపరిహారాలు వచ్చి మరి మేము గల్లీ చేయలేక కూడా చాలా సార్లు వదిలేస్తున్నాం. సో మీరు ఎంత కష్టపడతారు కదా, ఎంతమంది లేబరు, ఎంతమంది సన్నకారు రైతులు, మీరు అంత కష్టపడి ఈ ఉప్పుని మేము కూడా చూసాం, ఇప్పుడు ఉప్పుని లాగుతున్నారు. సో ఇంత కష్టపడిన తర్వాత దానికి గిట్టుబాటు ధర ఎలా? గిట్టుబాటు లేదండి, గిట్టుబాటు ధర లేదండి. గిట్టుబాటు ధర లేకపోతే రైతు మసి అయిపోవడం తప్ప కానీ ఉన్న ఏదో ఇల్లు మొక్కో చెక్కో అమ్ముకొని బతకాలి, ఆ లేబర్కి పెట్టుబడి పెట్టి ఆ కూలి పనులు చూసుకోవాలి తప్ప కానీ ఇక మరి ఇంకా గిట్టుబాటు ధర లేదండి. గిట్టుబాటు లేక గల్లీలు ఇంకా ఆఖరు స్టేజ్లోకి వచ్చినాయి. గల్లీ చేయించలేకపోతున్నాం, ఎవరు చేయలేదు, వదిలేస్తుంటారు. అంటే ఈ గల్లీలు ఇంక వేరే దాన్ని దేనికి పనిచేయవండి. ఎందుకు ఏ పంటకి పనిచేయదు, ఒక ఉప్పుకు తప్ప ఇక వేరే పంట ఎట్టినా సరే అది ఎందుకు పనికిరాదు, పంటతో ఎందుకు నాశనమే కానీ ఇంకేం లేదు. అలా చేద్దామన్నా సరే కూలి పనులు పెట్టుకోలేము. ఇంకా వేరే పంట మనం పెడదామన్నా ఇది లాస్ వస్తుందని మానేద్దామన్నా ఇంకా అది పంటదండి ఏదిని. ఇప్పుడు ఎలా సార్ రేట్ ఎలా కడతారు దీనికి? ఇప్పుడు దీనికి ఉప్పు కొద్దిగా ఇంతే వస్తుంది ఒక మడి నుంచి. దానికి ఏముందంటే ఒక
రూపాయలకు కూడా బస్తా వచ్చేస్తుందండి, 70 కేజీల బస్తా. 70 కేజీలు 100 రూపాయలు. 100 రూపాయలకి వచ్చేస్తుంది. తక్కువ రేటు కదా. అప్పుడు పూర్తిగా మసి అయిపోతాం. ఇప్పుడైతే 150 రూపాయలు ఇలాగ ఉన్నది. ఉప్పు తక్కువ, ఇంతంతే వస్తుంది. అది కొంచెం ఉప్పు పెరిగింది అనుభూతప్పటికి రేటు 100 రూపాయలకి వచ్చేది. అప్పుడు అలాగే లాస్. మరి ఇంకే కూలి పని లేక మరి మేము ఇలాగ మరి దానివల్ల అలాగా కాలక్షేపం. మీరు చెప్పినట్టు సంవత్సరంలో 6 నెలలు మాత్రమే, 5 నెలలే. 5 నెలలు 6 నెలలు లేదు, 5 నెలలు 5 నెలలు పండుతుంది. అనుకోకుండా భారీ వర్షాలు లేకపోతే తుఫాన్లు వస్తే నష్టపోయినట్టేనా? పూర్తిగా నష్టపోతామండి. అసలు ఇంటికి పెళ్ళం బిడ్డలు అమ్ముకొని తినాలే తప్ప కానీ ఏం లేదు. పాడైపోతాయి. నీరు వర్షాకాలం వచ్చింది అనుకోండి, ఈ గల్లీ ఇంత పొడుగు నీరు మాము కూడా మునిగిపోతాం. ఇక్కడికి రాలేము. ఇప్పుడు బండి కానీ వెహికల్ కానీ ఇక్కడ మేము మళ్ళాల్లోకి రాలేము. ఇక ఇంత పొడుగు నీరు వచ్చేస్తుంది, మన చెయ్యి ఎత్తిపోయింది, నీరు కప్పేస్తుంది, మొత్తం మునిగిపోతుంది. ఫ్లోటింగ్ వచ్చేస్తుంది వాటర్. గల్లీ అంతా పొద్దుగా శుద్ధి మునిగిపోతాయి అనమాట. మీరు పెట్టుబడి పెట్టినంత నష్టపోవడమేనండి. ఏ భగవంతుడు ఇంకా మరి ఎలా చేస్తాడనేది ఇంకా దేవుడి మీద ఆధారపడి ఏదో అలాగా కూలి పని, మరి అక్కడికి వెళ్ళా కూలి పని చేసుకోలేము. మమ్మల్ని ఒకడు కూలి పనికి ఒకడు పిల్లడం, మనం పిలిచినా సరే మనం కష్టపడలేం కదా. మరి ఇంకా అలాగే ఇంకా నష్టమో కష్టమో ఇంకా అలాగా పొర్రాలు పడతాం, వదిలేస్తాం. 5 నెలలు మాత్రమే పంట, ఇంక మిగతా ఉండదు. సో ఇప్పుడు ఈ 5 నెలలు ఈ లేబర్ కానివ్వండి, కూలి పనులు చేసే వచ్చిన వీళ్ళంతా కూడా ఈ 5 నెలల తర్వాత మళ్ళీ ఇంకే పని వేరే కూలి పనులకి వేరే దగ్గరికి కంపెనీల్లోకి, మరి మిగతా జీడి మొక్కల్లోకి, సరిడి మొక్కల్లోకి, వ్యవసాయం భూముల్లోకి ఏది పని ఉంటే ఆ పనిలోకి పోతారు. ఇది మాత్రం 5 నెలలు మాత్రమే ఉంటది, మరి ఉండదు. 7 నెలలు రెస్టే. మొత్తం ఎన్ని ఎకరాలు ఈ పంటని వేశారు? ఎవరు ఎన్ని ఎకరాలు పండిస్తారు? ఇక్కడ ఏమంటే చిన్నకారు రైతులు ఎకరం గల్లివాడు, 2 ఎకరం గల్లివాడు, 3 ఎకరం గల్లివాడు అంతా 4 ముగ్గురేసి ఈ ఓటాల మీద రైతులు ఏకమయ్యి పండిస్తాం. ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుందండి ఇక్కడ తయారైన? ఇది ఇక్కడే ఈ ఫార్మాసిటీకి, ఈ ఐస్ ప్లాంట్లకి, ఈ రొయ్యలు పెంపకాలకి, ఇప్పుడు కొత్త ఈ ఇటుకల్లోనూ కూడా కలుపుతున్నారు. ఇప్పుడు ఇటుక తయారు చేస్తున్నారు కదండి, దాంట్లోనూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ఈ సాల్ట్ వేస్తున్నారు. ఇటుక తయారు చేసి జీడి మొక్కల్లోకి ఇలాంటి వాటికి మేము పట్టుకెళ్తారండి. సో వీటన్నిటికీ కూడా డిమాండ్ పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు రొయ్యలకి మళ్ళీ రొయ్యల చెరువులకు కావాలన్నా ఉప్పు పట్టుకెళ్తారు. సో మీరు ఎలాంటి ఇటుకల్లో కావాలన్నా వీళ్ళు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మీ రేటు కూడా పెరగాలి కదా. లెక్క లేదు, ఇంక మాలాగా పెరగనివ్వరండి. డిమాండ్ ఉప్పుకి అసలు డిమాండ్ అంటూ పెరగనివ్వరండి. తినడానికి పని చేయదండి ఈ ఉప్పు, తినడానికి పని చేయదు సార్. నెల్లూరు నుంచి వస్తుంది ఈ ఉప్పు, తినడానికి వెళ్దాం. ఈ జీడి మొక్కలకి, ఈ రొయ్యలు పెంపకాలకి, తర్వాత ఈ ఇటుకలు బట్టీలకి, వీటిలోకి భూమిలో ఎర్తపిట్లు వేస్తారు చూడండి, ఆ ఎర్తపిట్లలోకి పడేస్తారు. ఈ భూమిలోకే గాని తిండికి పని చేయదండి. తిండే ఉప్పు కూడా ఇలాగే తయారు చేస్తారండి. అది మాము చేయలేం కానీ నెల్లూరు నుంచి తయారు చేసి వైజాగ్ సప్లై వస్తుంది. ఇక్కడ మేము మనుషులు తిండికి సాల్ట్ నెంబర్ 1 సాల్ట్ మాత్రం మేము తయారు చేయలేము. పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం మా వల్ల కాదు. ఏదో వెళ్ళి రైలు చెరువులకి, ఇటుకల బట్టీలకి, ఐస్ ప్లాంట్లకి ఏదో ఎర్రుప్పు తయారు చేసి చేయగలం అంతే. ఒక ఎకరంలో సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి అంచనాగా? ఈ ఎకరానికి ఒక 15,000 లాగా ఖర్చు అవుతుందండి. మొత్తం లేబర్ కాక దాని మళ్ళు కట్టి కుమ్మి ఇచ్చేసి తయారు చేయడానికి దానికి రాబడి, ఆ పెట్టిన పెట్టుబడి కూడా రాదండి. వర్షం పడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇంకా మొత్తం అంతా ఇంకా గల్లీ వాటర్తో నిండిపోదు గల్లీ, ఇంకా గల్లీ వదిలేయడమే. సో ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని అప్పుడు వర్షాలు పడినప్పుడు, తర్వాత ఫ్లడ్ వచ్చి గల్లీ మునిగిపోయినప్పుడు, ఈ ఉప్పు గల్లు అద్దల్లో ఉంటే వాటర్ వచ్చి కొట్టుకుపోయినప్పుడు అధికారులకి చూపించోళ్ళు అండి. ఇక్కడ మాకు సాల్ట్ ఫ్యాక్టరీ ఆఫీసర్ అని ఈ శ్రీకృష్ణ సాల్ట్ వర్క్స్ అని పెద్ద ఫ్యాక్టరీ, అక్కడే మేము కూలి పనులు అవి చేసుకుంటాం. అప్పుడు ఈ కొట్టుకుపోయినప్పుడు ఆ అధికారులు, సాల్ట్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి వచ్చి అన్ని రాశారు, ఎంత లాసు, ఎంత విలేకరు కూడానా. ఏ రకమైన వాళ్ళు కూడా మాకు ₹1 సాయం చేయలేదండి. గవర్నమెంట్ కూడా మాకు ఏమి సాయం చేయలేదండి. ఇంకా అలాగే లాస్ పోయి ఇంకా అలాగే మా గింజనీళ్ళు మా తాగడమే కానీ ఇంకేం లేదండి. ఆ గింజనీళ్ళు లేకపోతే పస్తే ఎవరిని సహాయం చేయమన్నా ప్రభుత్వం ఏం లేదండి, చేయలేదండి.
ప్రభుత్వమే మాకు ఏ సహాయం చేయలేదు. మా మా అధికారులు వచ్చి ఇక్కడ రాసుకుంటారు, ఇలాగ ఫ్లడ్ వచ్చింది, గల్లీలు మునిగిపోనాయి, రైతులు బాగా లాస్ అయిపోయారని పేపర్లలో వేసారు. కానీ మాకు మాకు హెల్ప్ ఏం లేదు. అమ్మా చెప్పండి, మీది ఏ ఊరు? ముత్యాలంపాలెం. ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఒక 6-7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మా తాతలు మా అమ్మమ్మలు ఉన్న కాడ నుంచి చేస్తున్నారు. మా నాన్నమ్మలు అందరూ చేసేవారు. ఆ తర్వాత నుంచి మా అమ్మాయి చేస్తున్నారు. మా అమ్మాల నుంచి మేము చేస్తున్నాం. అప్పటి నుంచి చేస్తున్నాం. ఇదే పని. మట్టి తొక్కడం, గొట్లేయడం, తర్వాత ఇప్పు మోతారు. చిన్న చిన్న పనులు ఉంటే అన్ని చేసుకుంటామండి. మేము కాంక్రీట్లకి అన్నికి వెళ్తాం. ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటలకు వెళ్తారు? ఉదయం 9 గంటలకు వస్తాం, సాయంత్రం 5 గంటలకు వెళ్తాం. ఎంత ఇస్తారమ్మా మీకు? 500 ఇస్తారండి. పర్వాలేదా? బానే ఉందా? బాగానే ఉందండి. సంవత్సరం అంతా పని ఉంటుంది? సంవత్సరం అంతా పని ఉంటుందండి. 6 నెలలు ఉంటది ఇది 6 నెలలు ఉంటది. మాకు బయట పనులు ఉంటాయి 6 నెలలు. సంవత్సరం అంతా ఉంటది. ఏవో పనులు చేసుకుంటాం. మీరు ఎప్పుడైనా ఈ ఉప్పు గల్లీలో పనిచేస్తున్నప్పుడు వర్షాలు రావడం అలాంటి సందర్భాలు ఏమైనా చూసారా? వర్షాలు వచ్చాయండి. వర్షాలు వచ్చేటప్పుడు మానిపించేస్తారు. మా వానరు తీసిరారు. గొట్లే జారిపోతాయి కదా, ఇప్పుడు కాళ్ళే ఇరిగిపోతాయి అని తీసిరాడు. అప్పుడు ఆలే పెట్టుకోవాలి కదా, మరి అందువల్ల తీసిరాడు. మీరు కష్టపడి గట్లు మట్టి పిసికి గట్లు కడతారు కదా, వర్షం వచ్చి ఇదంతా పాడైపోతే మీకు ఎంత బాధగా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది అండి. నష్టం అయిపోతుంది కదా మరి ఇవన్నీ పోతే. అందువల్ల వాళ్ళకి నష్టమే, మాకి నష్టమే, ఆ చేసిన సావుకారులకి నష్టమే. మేము లేదన్నా 4 సంవత్సరాలు అవుతుందండి పని చేస్తున్నాం ఇక్కడ. ఉప్పు అది తొక్కడం, తొక్కిన తర్వాత ఉప్పు నీరు పెడతారు. పెట్టిన తర్వాత ఉప్పు పండిస్తారు. పండించి అలా తీస్తారు. తీసిన తర్వాత మేము మోసుకోను అలా ఉప్పు అమ్ముతారు. ఇన్ని చేస్తారు. అంటే వీళ్ళు తీసిన ఉప్పుని మీరు మండించి గొడవలో వేస్తారు? గొడవలో వేస్తామండి. అందులో వేస్తే మాకు ఉప్పు స్టాక్ అడి కొంచెం తెల్లగా వస్తుంది, నలుపుగా వస్తుంది. దాన్ని పెట్టి తినడానికి మంచి ఉప్పే. దాన్ని పెట్టి తెల్లగా అన్ని బాగా ఉంటాయండి. ఇప్పుడు ఎలా అమ్మా మీకు ఎలా జీతాలు అవి ఎలా ఉంటాయి? జీతాలు మాకు 500 ఇస్తారండి రోజుకి. ఛార్జీలు కట్టి 500 ఇస్తారు. సంవత్సరాలనా మాకు లేదన్నా 6 నెలలు ఉంటది. 6 నెలలు ఉంటది. అంతవరకు మాకు ఉప్పులే. అప్పుడు వర్షాలు వచ్చేస్తే ఉండవు. వర్షాలు రాకపోతే ఒక 6 నెలలు 7 నెలలు ఉంటాయి. మరి 6 నెలల తర్వాత మరి మీరు ఏం పని చేస్తారమ్మా? అక్కడ నుంచి మేము ఎక్కడ మట్టి పని ఎక్కడ ఉంటే వెళ్తాం. మట్టి పనికి, లేకపోతే ఎక్కడన్నా చిన్న చిన్న కాంక్రీట్లు ఏదో ఒక ఎంతో కొంత మాకు వచ్చిన కాడ 500 400 చిన్న చిన్న పనులకి వెళ్ళిపోతాం. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఏళ్ల తరబడి ఇదే వ్యవసాయం చేస్తూ ఉప్పును పండిస్తున్నామని, ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం సంవత్సరంలో 5 నెలలు మాత్రమే ఈ పంట ఉంటుందని, ఈ పంటపైనే ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని రైతులైతే చెప్తున్నారు. కేవలం ప్రకృతి వాతావరణం అనుకూలిస్తే తెల్లటి ఉప్పు వస్తుందని, లేకపోతే ఎరుపు రంగు ఉప్పు వస్తుందని, ఇది తినేందుకు పనికిరాదని, కేవలం రొయ్యల చెరువులు ఇతరత్రా వాడకానికి మాత్రమే దీన్ని వినియోగిస్తారని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఉప్పు సాగు చేసే చిన్నకారు రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అనకాపల్లి జిల్లా పరవాడ దళాయపాలెం గ్రామం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.